ఒకవైపు ఇరాన్తో యుద్ధం మధ్యప్రాచ్యమంతా పాకిపోయి ప్రపంచంలో తీవ్ర అస్థిరత చోటు చేసుకుంటూ ఉంది. చమురు మార్కెట్ కుదేలైపోతూ ఉంది. ఆ పరిణామాలు అలా జరుగుతూ ఉంటే మరొక వైపు అమెరికా 50 సంవత్సరాల తర్వాత ఏర్పాటు చేయబోతున్న అతిపెద్ద చమురు శుద్ధి కంపెనీలోకి, చమురు శుద్ధి అంటే ఒక రిఫైనరీ కంపెనీలో మన భారతదేశానికి సంబంధించిన రిలయన్స్ అంటే ముఖేష్ అంబానీ పెట్టుబడులు పెట్టబోతూ ఉన్నారు. స్వయంగా ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అఫీషియల్గానే ప్రకటించారు. ఇంట్రెస్టింగ్, చాలా పెద్ద పోస్ట్ పెట్టారు అమెరికా అధ్యక్షుడు. ఇందులో క్లియర్గా కొన్ని అంశాలు కూడా మెన్షన్ చేశారు. I am proud to announce that American First Refining is opening the first new US oil refinery in 50 years in Brownsville, Texas, Florida. This is the history అంటే 3 బిలియన్ అంటే ఈయన ఏమంటారంటే టెక్సాస్లోని బ్రౌన్స్విల్లేలో కొత్త ఆయిల్ రిఫైనరీ ఓపెన్ అవుతుంది. గత 50 సంవత్సరాల్లో అమెరికాలో మొదటిది. అమెరికా చరిత్రలోనే అతి పెద్ద డీల్ ఇది. $300 బిలియన్ పెట్టుబడి. ఇండియా నుంచి రిలయన్స్ ఇండస్ట్రీస్ అంటే ముఖేష్ అంబానీ కంపెనీ, ఇండియా నుంచి రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ ప్రాజెక్టులో పెద్ద పెట్టుబడి పెట్టింది. ట్రంప్ చూడండి, ట్రెమెండస్ ఇన్వెస్ట్మెంట్ అని, పార్ట్నర్స్ ఇన్ ఇండియా అని, పార్ట్నర్స్ ఇన్ ఇండియా, ట్రెమెండస్ ఇన్వెస్ట్మెంట్. సో స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాడు. సో ఇక్కడ మనం రిలయన్స్ అని డైరెక్ట్గా పేరు పెట్టి మరీ థ్యాంక్స్ చెబుతూ ఉన్నాడు ఆయన. రిలయన్స్ అని పేరు పెట్టి మరీ థ్యాంక్స్ చెప్పడం మచ్ ఇంట్రెస్టింగ్. బహుశా భారతదేశ ఇన్వెస్టర్లతో సంబంధాన్ని ఒక సానుకూల రిలేషన్తో ఏమైనా చూపిస్తున్నాడో ఏమో. సో మొత్తానికైతే భారతదేశంలో చాలా పెద్ద ఎత్తున చమురు రిఫైనరీలను నిర్వహిస్తున్నటువంటి ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ గుజరాత్లో జూమ్నగర్లో ఉన్న చమురు శుద్ధి క్షేత్రం అనేది ప్రపంచంలోనే అతి పెద్దది. సో ఇప్పుడు ఏకంగా అమెరికా ప్రభుత్వం స్టార్ట్ చేయబోతున్నటువంటి చమురు శుద్ధి క్షేత్రంలో ఏకం $300 బిలియన్ పెట్టుబడిలో పెద్ద ఇన్వెస్టర్ రిలయన్స్ అని చెప్పి అమెరికా అధ్యక్షుడే ప్రకటించడం ఇంట్రెస్టింగ్. సో ఇటువంటి పరిణామాలు భవిష్యత్తులో మరి ఎటువైపు దారితీస్తాయి, రెండు దేశాల సంబంధాన్ని ఎలా బలోపేతం చేస్తాయి చూద్దాం.